చెల్లులతో కలిసి విచ్చేసిన యువరాణిని మరి ఆ కోట ప్రాకారం ముందే చూసినటువంటి రాజకుమారుడు ఎంత ఎంత వింత మోహము అంటూ రతికాంతుని శృంగార మంత్రము అంటూ చక్కటి రచన మాధవపతి సురేష్ గారు సరిగమల మీద ఒక సాధికారత సాధించిన చక్కటి సంగీత దర్శకులు మరి మనోహరమైన సంగీతాన్ని అందించారు. తర్వాత స్వర్ణమంజరి నటనం ఆడేనే అంటూ ఆ నటరాజస్వామి వారి దివ్య పద సన్నిధిలో నాట్యాన్ని అందిస్తున్నారు చిన్నారులు అక్షయ బృందం. అయితే శ్రీమన్ మహాదేవుడు కైలాసంలో ప్రదోష వేళలో చేసే ఆనంద తాండవంలో సమస్త దేవీ దేవత మండలి అక్కడ స్థితమై వారిని కొలుస్తూ ఉంటుందని, రమావతి గీతములు పాడగా కమలజుడు తాళము వేయగా హరి మృదంగము వాయించంగా తకిట తకిట తక తకదిమి అనుచును తాండవ కేలి సెల్పెను నటరాజస్వామి అంటూ బ్రహ్మాండంగా కవులు అభివర్ణించారు. మరి మంత్రవాదులు, తంత్రవాదులు, మాయావాదులు, ఛాయావాదులు, నాగులు, యోగులు, మునులు, ఋషులు, తపస్సులు, సిద్ధులు, జ్ఞానులు, అవధూతలు, మరి ఉపాసకులు, సాధకులు, భక్తి తత్పరులు ఎందరెందరో ఈ పుడమి పునీతం. ఒక్కసారి మీ అందరి చప్పలతో మరి నటనం ఆడిన స్వాగతం. ఒక్కటైనటుల ఎండ వెన్నెలై వెల్లువైనటుల నిటాలాక్షుడే తుషారాద్రివిడి విశాలాక్షితో తారలయగతుల నటనం ఆడెనే. ఎనిమిది దిక్కులు ఒకటైనటుల ఎండ వెన్నెలైనటుల శివగంగ శివమెత్తి పొంగగా నెలవంక సిగ పువ్వు నవ్వగా హరిహరాత్మకమగుచు అఖిల ప్రపంచం గరుడ నాగానంద కావ్యమై వరలగా నటనం ఆడెనే ఆడెనే ఆడెనే. శివగంగ శివమెత్తి పొంగగా నెలవంక సిగ పువ్వు నవ్వగా వసుధ వసంతాలాన పించగా సురను సుధను ధరలో కురిపించగా వసుధ వసంతాలాన పించగా సురలు సుధను ధరలో కురిపించగా
ప్రతి మన్మథులు కుమార సంభవ శుభోదయానికి నాంది పలుకగా నటనం పాడనే భవతి నిరహంసుడా పరమశివుడు నటకావతంసుడై తటదిని తటయని నటనం పాడనే